ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం డబ్బులను 16, 17, 18 జూలై 2026 తేదీలలో ఖాతాల్లో జమ చేస్తామని విద్యా, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ప్రకటించారు. ఆ తేదీలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కూడా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. జూలై 15 నుంచి గవర్నమెంట్ విజయాలపై డోర్ టు డోర్ ప్రచారం ప్రారంభించాలని తెలిపారు. తల్లికి వందనం నిధులు జమ కావాలనుకుంటే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు తప్పనిసరిగా బ్యాంకు ఖాతా తెరవాలని సంక్షేమ శాఖ అధికారి గారు తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి నిధులు జూలై 16, 17, 18 తేదీలలో తల్లికి వందనం డబ్బులు విడుదలవుతున్నాయి. అర్హులైన విద్యార్థులు బ్యాంకు లేదా పోస్టాఫీసులలో ఖాతా తెరిచి ఎన్‌పీసీఐ లింకు చేయించుకోవాలని సూచించారు. ఈ సంవత్సరం అనాథ పిల్లలకు తల్లికి వందనం డబ్బులు పక్కా అందేలా చర్యలు చేయాలని మంత్రులు అధికారులకు జారీ చేశారు. తల్లికి వందనం కింద విద్యార్థికి 13,000 చొప్పున నగదు తల్లుల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. గత సంవత్సరంలో ఆధార్ కార్డు లింకు లేకపోవడంతో చాలామందికి స్కీము దూరమయ్యాయి. అలాంటి ఇబ్బందులు రిపీటెడ్ కాకుండా ముందస్తుగా బ్యాంకు ఖాతాతో ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోవాలని విద్యాశాఖ విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే బ్యాంకుకు వెళ్ళి ఈ కేవైసీ మరియు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ కూడా తప్పనిసరిగా చేయించుకోవాలని తెలిపారు. ఈ తల్లికి వందనం పథకం వర్తిస్తుందో లేదో తెలుసుకునేందుకు కింద ఇవ్వబడిన లింక్‌ను ఆ వెబ్‌సైట్‌కి వెళ్ళి మెయిన్ మెనూలో ఎలిజిబిలిటీ పైన క్లిక్ చేయాలి. ఆధార్ నంబర్ స్కీమ్ టైప్‌లో తల్లికి వందనం సెలెక్ట్ చేయాలి. ఇయర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. వెంటనే ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి లబ్ధిదారుల సమాచారం కనిపిస్తుంది. అందులో అన్నీ 7 సాటిస్ఫైడ్ అని ఉండాలి. అంటే 7 రకాల విధులు సాటిస్ఫైడ్ అని ఉండాలి. అప్పుడే మీకు తల్లికి వందనం అకౌంట్లలో 13,000 చొప్పున జమ చేస్తారు. తల్లికి వందనం పథకాన్ని జూలైలో 16, 17, 18 తేదీలలో అమలు చేయాలని మంత్రి నారా లోకేష్ గారు తెలిపారు. గత సంవత్సరంలో జూన్ 12నే విద్యార్థులకు తల్లికి వందనం అకౌంట్లో జమ చేశారు. ఈ సంవత్సరం 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు కుటుంబంలో అర్హులైన పిల్లలందరికీ ఈ తల్లికి వందనం పథకం అమలు చేస్తుంది. ఈ సంవత్సరం దాదాపు 68 లక్షల మందికి లబ్ధి చేరుతుంది. తల్లికి వందనం రూ. 13,000 రావాలంటే జూలై 16, 17, 18 తేదీలలో తల్లికి వందనం 13,000 జమ కానున్నాయి. ప్రతి తల్లులు తప్పనిసరిగా ఈ కింది పనులు పూర్తి చేస్తేనే డబ్బులు పడతాయని అధికారులు తెలిపారు. తల్లులు తప్పనిసరిగా బ్యాంకు ఖాతాకు ఆధార్ లింకు చేసుకోవాలి. బ్యాంకుకు వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేయాలని తెలిపారు. అలాగే ఎన్‌పీసీఐ మ్యాపింగ్ కూడా చేసుకోవాలి. విద్యార్థులు అటెండెన్స్ 75% కంటే ఎక్కువగా ఉండాలి. ఆధార్ కార్డు వివరాలలో పొరపాట్లు ఉన్నట్లయితే సరిచేసుకోవాలని తెలిపారు. మీ గ్రామ, వార్డు సచివాలయ డేటా బేస్‌లో కుటుంబ వివరాలు తప్పుగా ఉండకూడదు. వెళ్ళి ఒక్కసారి చెక్ చేసుకోండి. మీ తల్లికి వందనం స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవడానికి దానికి సంబంధించిన లింక్‌ను కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ స్కీమ్స్ కోసం, ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు మీకొక వీడియో వస్తుంది.